ఏం లేదు గాని అప్పుడంటే ఏదో చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో కాలేజ్లో అలా కుదిరింది గాని ఇప్పుడు అబ్బాయిలు అలా లేరు, చాలా డేంజర్గా ఉన్నారు, కాస్త జాగ్రత్త. ఏంటే భయపెడుతున్నావా? భయపెట్టడం కాదే, నేను నీ ఫ్రెండ్ని కాబట్టి చెప్తున్నా. మనం చిన్న ఉన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం, కొంచెం ఆలోచించవే. ఈ నీతి మాటలు మంచి విషయాలు నా బుర్రకెక్కవు. కానీ ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడేంటి, సుమంత్ని నువ్వు లవ్ చేస్తున్నావా? లవ్వా? అది జస్ట్ టైం పాసే. పాపం ఎందుకే, అమాయకుల్లా ఉన్నాడు. ఏదో నీ అన్నో తమ్ముడైనట్టు తెగ ఫీల్ అయిపోతున్నావు. నేను టైం పాస్ చేశాక వదిలేస్తా, నువ్వు పెళ్లి చేసుకో. అప్పుడు నువ్వు టైంపాస్ చేసి వదిలేస్తేనే పవన్ని నేను పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ నేను సుమంత్ని పెళ్లి చేసుకున్నాననుకో, పవన్ తన్ని తరిమేస్తాడు. ఓకే వేదా, బాయ్. ఓకే బాయ్. హాయ్ సుమన్, బాగున్నావా? హాయ్, ఎవరు? గుర్తుపట్టలేదా? లేదు. నేను నీ క్లాస్మేట్ రాధికని. గుర్తులేదు, బట్ బాగున్నారా? బాగున్నా. నేను వేద బెస్ట్ ఫ్రెండ్స్. ఇంటర్ వరకు మేము కలిసే చదువుకున్నాం, తెలుసా? ఓకే, పాయింట్కి రండి. ఏం లేదు, తను 7th క్లాస్లో జస్సుని, 10th క్లాస్లో సంపత్ని, ఇంటర్లో పవన్ని, ఇప్పుడేమో నిన్ను. టైంపాస్కే లవ్ చేస్తుంది, తెలుసా? ఏంటి మీరు మాట్లాడేది? ఇదే నిజం, అది నువ్వు నమ్మాలి. తన ప్రేమలో మునిగిపోయి నువ్వు భరత్లా పిచ్చోడి వైతావని ముందే చెప్తున్నా. నువ్వు తనని టైంపాస్కే లవ్ చేయి, తను నిన్ను టైంపాస్కే లవ్ చేస్తుంది కదా. ఇదే నేను చెప్పడానికి వచ్చాను ఇక్కడికి, సరేనా? ఓకే సుమన్, బాయ్. రాధిక, సుమన్. నాకివేం తెలీదు, చెప్పినందుకు చాలా థ్యాంక్స్. ఓకేలే, సరే బాయ్. సుమన్, ఏ సుమన్, లే. ఏంటే పొద్దు పొద్దున నీ గోలా? ఏంటి ఇంకా చెప్పేది? మా నాన్నకి మన లవ్ విషయం తెలిసిపోయింది. అయితేనా మా బావకు నన్నిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నారు. కంగ్రాట్స్. పెళ్లి పిలు వచ్చి భోంచేసుకొని పోతా. నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే జోక్ చేస్తావేంటి? నేను కూడా సీరియస్ గానే చెప్తున్నా, జోక్ చేయట్లా. నేనే నిన్ను ఎలా వదిలించుకోవాలా అని చూస్తున్నా. నువ్వే మంచి మాట చెప్పినావు. నువ్వు నా నెంబర్ బ్లాక్ చేయి, నేను నీ నెంబర్ బ్లాక్ చేస్తా. ఛీ, నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు. ఛీ, ఏదావా. రేయ్ ఏంట్రా పాపం అమ్మాయిని అలా అనేసి పంపించేశావు? ఛీ! రేయ్, మొన్న ఐడియా, తర్వాత ఎయిర్టెల్, తర్వాత జియో సిమ్ములే మార్చాడు. అమ్మాయిలు మార్చడం పెద్ద తప్పులేదుగా. సరే, నువ్వు పోయి స్నానం చేసి రాపో, అటా హోటల్ పోయి తినేసొద్దాం. ఏ, నువ్వు చేయవా? రే, నేను నిన్ననే చేశారా, ఈరోజు ఆదివారం. రోజు చేస్తే నా గ్లామర్ దెబ్బతిందు. వద్దొద్దు. సరే, నువ్వు పోయి బైక్ దూడు, పోయి మొహం కడుక్కొని వస్తాను. ఆ మొహం మాత్రం కడుక్కోవడం ఎందుకురా? మంచి ఐడియా రా. నోట్లో నీళ్లు పోసుకొని ఉమ్మిచ్చి వచ్చేస్తా. పదా ఇంకా. థు. హాయ్. ఏ సుమన్, అక్కడే నిలబడ్డారేంటి? లోపలికి రండి. దా. హాయ్. హాయ్. మా ఫ్రెండ్. హాయ్. హాయ్. ఎంతసేపు అవుతుంది సుమంత్ వచ్చి? జస్ట్ ఇప్పుడు ఇలా వస్తున్నా, నువ్వు చూసావంతే. కానీ డాన్స్ మాత్రం సూపర్ చేసావు అసలు. నా కోసం ఇంకా కొద్దిసేపు వేయచ్చు కదా. అయ్యో సుమంత్, నేనేమంత పెద్ద డాన్సర్ని కాదులే. ఏదో కోత్ డాన్స్ అలా కుప్పిగంతులు వేశా. ఇంతకీ ఇతనెవరు? నీకు చెప్పా కదా, అరవింద్ మా ఫ్రెండ్. నాకెప్పుడు చెప్పలేదే. రేయ్, నేను వెళ్తారా? అరే మచ్చా ఉండ్రా, నీకు చెప్పా కదా నా బెస్ట్ ఫ్రెండ్ అరవింద్. రేయ్, నువ్వేమో నా బెస్ట్ ఫ్రెండ్ అరవింద్ నీకు ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, ఆమెకి చెప్తున్నావు. ఆమె ఏమో అసలు నాకెప్పుడు చెప్పా, నాకు తెలియదు ఆమె అంటుంది. నేను పోతారా? నీకు చెప్తా ఉంటా కదా అరవింద్. ఓ సారీ అరవింద్, నేనే మర్చిపోయా. సుమంత్ ఎప్పుడు నీ గురించే చెప్తూ ఉంటాడు. మాటకు ముందు అరవింద్, మాటకు తర్వాత అరవింద్ అని ఎప్పుడు నీ గురించే చెప్తూ ఉంటాడు. ఇప్పుడు హ్యాపీయారా? నీవు నా బెస్ట్ ఫ్రెండ్ రా. నీ గురించి నేను అలా చెప్పుకోకపోతే ఎట్లా? ఎప్పుడు ఎక్కడ పోయినా నీ పేరు చెప్పుకుంటానే ఉంటా అరవింద్. సరే, మేము వెళ్తాం మరి. అయ్యో, రాక మొదటిసారి మా ఇంటికొచ్చారు. నా చేతి కాపీ రుచి చూడకుండా అలా ఎలా వెళ్ళిపోతారు? అంటే మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా వచ్చినప్పుడు చూద్దాంలేండి, ఇప్పుడెందుకు? లేదు, ఇప్పుడే తాగాలి. ఉండండి. రేయ్, ఇప్పుడు కాఫీ గీఫీలంతా ఎందుకురా? పదరా పోదాం. రే, నువ్వు రారా మూసుకొని. దా కూర్చో.
లొకేషన్ అంతా చాలా అవునా? బాగుందిరా. అవునవును. కాఫీ వచ్చింది. సరే మీరు తాగుతున్నాను కాఫీ, నేను వాష్రూమ్కి వెళ్ళేసి వస్తాను. రే బాబోయ్, ఏంటిది? ఈవిడేంటి ఇలా చూస్తుంది? కొంపదీసి లైన్ వేస్తుందా? ఏంటి అరవింద్, కాఫీ ఎలా ఉందో చెప్పలేదు? అంటే కొంచెం షుగరేష్ ఉంటే కాఫీ కాఫీలా ఉండేది. అయ్యో, షుగర్ వేయడం మర్చిపోయానా? అయినా ఏంటి అరవింద్, కాఫీలో చక్కెర లేదని ముందే చెప్పాలి కదా. కాఫీ మొత్తం తాగాక చెప్తావేంటి? అంటే మీరు కొంచెం పక్కకి జరిగి కూర్చోరా. ఏమైంది? అంటే నాకు కొంచెం టెన్షన్ ఫీల్ అవుతుంది. నా నెంబర్ ఇవ్వాలా నీకు? ఆహా, వద్దండి ప్లీజ్. పోనీ నైట్కి కాల్ చేయమంటావా? వద్దండి. అయినా నా నెంబర్ మీకెక్కడదండి? ఒకసారి సుమంత్ ఫోన్లో నుంచి నెంబర్ తీసుకుని సేవ్ చేసుకున్నాలే. అయినా మీరు మా ఫ్రెండ్ లవర్ కదా, మాకు సిస్టర్ వర్స్ అవుతారు. కరెక్ట్ కాదు కదండి. ఇక్కడ ఒరిజినల్ రిలేషన్స్కే దిక్కులేదు. అయినా నేను అలాంటివన్నీ కాదండి. నేను అలాంటి దాన్ని. అరే అరవిందు, పొద్దున్న తిన్న పప్పు చారు అయితే కడుపుకు బాగా ఇబ్బంది పెడుతుందిరా. పారా పొదాము. పద. అరే సుమంత్, కాఫీ తాగిల్రా? అమ్మో, ఇప్పుడు కాఫీ తాగితే మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళాలి. మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్ వేసుకుంటే కానీ సెట్ కాదు. సరే అయితే బాయ్, వెళ్ళేసి వస్తా. పదరా. బాయ్. పా. చెప్పవేదా? నా నెంబర్ నీ దగ్గరుందా? లేదు కానీ నువ్వే చేసావని అనుకున్నా. లేకపోతే కొత్త నంబర్తో నాకెవరు చేస్తారు చెప్పు? నీకు నేనంటే ఇష్టం కదా. ఇష్టమే, బట్ నువ్వు నా పక్కనలా కూర్చొని స్ట్రైట్గా అడగగానే నాకు అసలు ధైర్యం సరిపోలేదు. ఇప్పుడు సరిపోయిందా ధైర్యం? అంటే సరే, సుమంత్ వస్తున్నాడు, నేను తర్వాత మాట్లాడితే ఎప్పుడన్నా కాల్ చేసి, ఓకేనా? ఓకే ఓకే, బాయ్. బాయ్. ఏమైంది సుమంత్, నీకేమైనా పిచ్చి లేచిందా? ఎందుకంత కోపంగా బండి తీసుకొచ్చి ఆపినావు? కోపంగానే ఉన్నా. అదే, ఎందుకంత కోపం? ఇంతకుముందు కోపంగా ఉన్నానంటే కిస్సు హగ్గు ఇచ్చి మాట్లాడేదానివి. ఇప్పుడు దూరం ఉండి మాట్లాడుతున్నావు. అదేం లేదు సుమంత్, ఐ లవ్ యూ. నాకు తెలుసు నువ్వు వేరే వాళ్ళని ఇష్టపడుతున్నావు, అందుకే నన్ను దూరం పెడుతున్నావు. ప్రేమ ప్రేమ ప్రేమ, అసలు నాకు నీ మీద ప్రేమనే లేదు సుమంత్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ లేదు, జస్ట్ టైం పాస్ మాత్రమే. నాకు తెలుసు ఇదంతా ఆ అరవింద్ గడవల్లే కదా. అవును, నేను అరవింద్ని లైక్ చేస్తున్నాను. నీ భాషలో చెప్పాలంటే అరవింద్ని లవ్ చేస్తున్నాను. నువ్వు అరవింద్ వెనకాల తిరగటం నాకు నచ్చట్లేదు. నా లైఫ్ నా ఇష్టం, మా ఇద్దరి మధ్యలోకి నువ్వు రాకు. చూస్తా, మీ అంతు చూస్తా. చూసావులేరా, పో. హలో, వీడి శాలరీ మొత్తం ఏం చేస్తున్నాడో ఏమో. ఏంది వేదా, నేను నీ వెంట పడుతుంటే నువ్వు అరవింద్ వెనకాల పడుతున్నావు. చూడు సుమంత్, నాకు నువ్వంటే ఇష్టం లేదు, అయినా నువ్వు నా వెంట పడడం మానేయ్. అయినా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా. ఇన్నేళ్ళు నాతో తిరిగి 2 నెలలు కూడా కాలేదు పరిచయం చేసిన నా ఫ్రెండ్ గారిని. నువ్వు అప్పుడే వాడిని ఎలా లవ్ చేస్తున్నావు వేదా? ఛీ, ఆడపిల్లలా ఆ వెంట పడడం ఏంటి? అయినా వద్దన్నాక నువ్వు పోయి ఇంకోదాన్ని తగులుకోకుండా ఇంకా నా వెంట పడతావేంటి? అయినా నాకు నువ్వంటే ఎలాంటి ఫీలింగ్ లేదు, అరవింద్ అంటేనే ఇష్టం. అయినా వాడి మీద నీకున్నది ప్రేమ కాదు, కామం. నువ్వు ఎలాంటి పేరైనా పెట్టుకో, నేను మాత్రం లవ్ అనే అంట. చిచి, నువ్వు అసలు ఆడదానివేనా? అందుకేనా ఇన్ని రోజులు నా వెనకాల సొల్లు గార్చుకుంటూ తిరిగావు? పోరా. ఛీ!
ఏంటి ఇంత లేటు? బైక్ పంక్చర్ అయింది. పంచర్కి ఇంత లేట్ అయిందా? బైక్ పంక్చర్ చేసుకుని వస్తుంటే దారిలో ఇద్దరు తాగుబోతులు బండికి అడ్డంగా పడ్డారు. వాళ్ళిద్దరిని తప్పించుకొని రావడానికి నాకు ఇంత లేట్ అయింది. సరే సరే, ఆ కథ అంతా నాకెందుకు గానీ హాస్టల్ ఫీజు కట్టాలన్న 6,000 తీసుకొచ్చావా? శాలరీ లేట్ అయ్యేటట్టుంది. మా ఓనర్ ఏమో గోవాకి వెళ్ళిపోయాడు మ్యారేజ్ డే అని చెప్పి. ఆయన ఎల్లుండి వస్తాడు, అప్పుడు తప్పకుండా కట్టేస్తా బంగారం, ప్రామిస్. అది చెప్పడానికైనా ఇంత దూరం వచ్చావు? అందుకోసం మాత్రమే కాదు, నువ్వు ఓకే అంటే ఒక కిస్సు ఒక హగ్గు అలా అలా తిరిగొద్దామని. ఇందుకోసం అయితే ఏం తక్కువ లేదు కానీ ముందైతే హాస్టల్ ఫీజు చూడు. బాయ్. శృతి తేనా? కుదిరితే కప్ కాఫీ అని అడిగే రకం కాదు నేను. 6K వచ్చాక కనబడు, లేకపోతే నీ దారి నీది, నా దారి నాది. బాయ్. ఏంద్రా అరవింద్, నువ్వేనా? రే ఇదేరా నా లవ్వు. అయినా నువ్వు వేదాతో విడిపోవడానికే కదరా నన్ను వేదాకి పరిచయం చేసింది. థ్యాంక్స్ రా అరవింద్. ఆ పిచ్చిది నన్ను వదిలేసి నీ లవ్ లో బాగా మునిగిపోయింది. లవ్వా? నా వల్ల కాదురా, నేను శృతినే లవ్ చేస్తున్నా, శృతినే పెళ్లి చేసుకుంటా, ఇది ఫిక్స్. అయినా వేదకు నీ ముందు ఉండేది ప్రేమ కాదురా, కామం మాత్రమే. 2 రోజులు ఎంజాయ్ చేయి, తర్వాత ఎవడైనా బకరా దొరికితే నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. ఎగ్జాంపుల్ నేనే. రేయ్ ఆ తొక్కలో ఎంజాయ్మెంట్ నాకేమొద్దురా. నేను నమ్మేది ఒకటే, ఇద్దరి మనసులు కలవకపోయినా ఇద్దరి శరీరాలు కలిస్తే అదే నా లైఫ్, నా వైఫ్ అన్నీ తనే. ఇంకా చాలరా బాబు, నీకో దండం. చాలా బాగా చెప్పావురా. సరేగాని అమెరికా పాస్పోర్ట్ వచ్చిందా? మొన్నే వచ్చిందిరా. ఇంకా 4 రోజుల్లో వెళ్తాను. అక్కడే ఒక జాబ్ చూసి మంచి అమ్మాయిని చూసి సెటిల్ అయిపోతాను రా. థ్యాంక్స్ రా మచ్చా, నీ హెల్ప్ ఈ జన్మలో మర్చిపోను. బాయ్. బాయ్. హలో హలో వేదా, చెప్పే, ఎలా ఉన్నావు? చాలా రోజులకి ఈ అక్క గుర్తొచ్చిందా? నిన్ను లవ్ చేసిన సుమన్ నేను లవ్ చేసే అరవింద్తో మాట్లాడుతున్నాడే. అవును. ఆ అరవింద్ గాన్ని వదలను, వాడంతా తెలుస్తా. నువ్వు కూడా వాణ్ణి మర్చిపో. అది కాదక్క, అరవింద్ నన్ను ట్రూగా లవ్ చేశాడు కదా. సిగ్గులేదా నీకు? నన్ను మోసం చేసిన వాణ్ణి నువ్వు ప్రేమించడానికి? తను నిన్ను సుమంత్ని విడగొట్టడానికి పరిచయం అయ్యాడు. అయినా తప్పంతా నీదే. అయినా ప్రేమించిన వాడు ఫ్రెండ్ని పరిచయం చేస్తే ప్రేమించిన వాడిని వదిలేసి ఫ్రెండ్ మీద కోరిక పెంచుకున్నావు. తప్పు నీది. సుమంత్ని నువ్వు వదులుకున్నట్టు అరవింద్ నేను వదులుకొని నీలా తప్పు చేయలేను. గుడ్ బై. ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది? హలో అరవింద్, ఎప్పుడు మనం కలుసుకునే స్పాట్కి అర్జెంటుగా రా. ఎందుకు, ఏమైంది? ఏం లేదు, కుదిరితే ఒక కిస్, అలాగే నీకు ఓకే అంటే అలా అలా వెళ్ళేసిద్దాం. అబ్బా ఇప్పుడు నేను రాను వేదా, ప్లీజ్, నాకు అర్జెంట్ పనుంది. ఇప్పుడు నువ్వు వస్తావా, నన్నే రమ్మంటావా? సరేలే, వద్దులే, నేనే వస్తా. సరే. సారీ అరవింద్. సారీ ఎందుకు? నువ్వు నీ ఫ్రెండ్ మాట్లాడుకున్నంతా నేను వినేసి మా అక్కకు చెప్పేశాను. అంటే మీ అక్క? అవును, వేదానే మా అక్క. నాకు తెలుసు తప్పంతా తనదే. ఇదంతా తెలిసిన తర్వాత కూడా నువ్వు నన్ను నమ్మి లవ్ చేస్తున్నావంటే చాలా థ్యాంక్స్. నేను ఇప్పుడు మీ అక్క దగ్గరికి వెళ్తున్నాను, అర్జెంట్గా కలవాలని చెప్పేసి ఫోన్ చేసింది. అంటే ఇదంతా ఆల్రెడీ మీ అక్కకు తెలిసిపోయిందన్నమాట. సరేరా, బండెక్కు, ఈరోజు మీ అక్కకి ఎండ్ కార్డ్ ఇస్తుందాంరా. అయితే అందరూ కలిసి మూకముడిగా నన్ను మోసం చేశారన్నమాట. హలో మేడం, నరసింహ సినిమాలో రమకృష్ణలాగా రెచ్చిపోకు, కొంచెం తగ్గు. ఎందుకురా నేను సుమంత్ విడిపోయేలా చేశావు? ఆహా, నువ్వు అలా అనుకుంటున్నావా? సుమంత్ ఫోన్ తీసుకొని అందులో నుంచి నా నంబర్ తీసుకొని నాకు కాల్ చేసి నాతో మాట్లాడిన రోజు నేను సుమంత్కి మొత్తం చెప్పేశానే. అసలు నీ క్యారెక్టర్ గురించి మొత్తం చెప్పింది మాత్రం నీతో కలిసి ఇంటర్ వరకు చదువుకున్న నీ బెస్ట్ ఫ్రెండ్ రాధిక. లక్కీ, జశ్వంత్, చింటూ, ఇంటర్లో ఆ పవన్ గాడు, మొన్నటిదాకా నా ఫ్రెండ్, ఇప్పుడు నేను. అసలు నాకు తెలియకుండా ఎంతమంది ఉన్నారో. కళ్ళు వెళ్ళిన ప్రతి చోటకు మనసు వెళ్ళొచ్చు కానీ శరీరం వెళ్ళకూడదు. అలా వెళ్తే అది ప్రేమ అవ్వదు, కామం అవుతుంది. ఇప్పటి కాలంలో ఆడవాళ్ళే తప్పంటున్నా కానీ నమ్మలేదు.
నీలాంటి కొందరు ఆడవాళ్ళ వల్ల నాలాంటి వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది. దయచేసి ఇప్పటికైనా మారు, లేదా చచ్చిపో. ఛీ, నీ చెల్లెలో పుట్టినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. వేద, నువ్వు ఇప్పటికైనా మారావని మేం నమ్ముతున్నాం. నీకు జరిగిందంతా ఒక మంచి మనిషికి చెప్పి నువ్వు మళ్ళీ ప్రేమించు, నీ లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేయి. నువ్వు చేసుకుంటావా? నీకు నా గురించి పూర్తిగా మొత్తం తెలుసు కదా. లేక నీ ఫ్రెండ్ సుమంత్ చేసుకుంటాడా? అయినా మీ మగాళ్ళందరూ అంతే. ఎవరో ఒక మంచి వ్యక్తిని చూసి నీ గురించి పూర్తిగా చెప్పి ప్రేమించమనే అంటారు. అయినా నా గురించి చెప్తే ఎవరు చేసుకుంటారు? అయినా చిన్నప్పటి నుంచి చూసిన ప్రతిదీ కావాలనిపించేది. మగాళ్ళకే 10 మంది అమ్మలతో తిరగాలి, 10 మంది అమ్మలను ప్రేమించాలని కోరిక ఉండొచ్చా? అదే మాకుంటే తప్ప. మీరు చేస్తే కరెక్ట్, మేం చేస్తే తప్ప. వేద, అది కాదు వేద. చిన్నోర్మి. చూడు శృతి, మీరు పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని కనండి. అందులో ఎవరో ఒకరు నాలా తయారైతే అప్పుడు మీకు అర్థమవుతుంది. పొండ్రా. వేద, నీకేమన్నా పిచ్చి పట్టిందా? చూడు అరవింద్, మనం ఉప్పు కారం తింటున్నాం, అలాగని పులుపు వగరు చేదు తినట్లేదా? ఇది లైఫ్, ఎవరిష్టాలు వాళ్ళవి. పోరా. అసలు మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నామో తెలుసా? మన ఇంట్లో బెల్లం టీ పెట్టుకొని అల్లం టీ కోసం ఎదురు చూసే రోజులివి. మీరు నాకు పెద్ద చెప్పొచ్చారు. పొండ్రా. ఛీ. మాకింకా పెళ్ళిళ్ళు అవ్వలేదు కదే, పెళ్ళి అయ్యాక ఆలోచిద్దాం. నువ్వేంటే నా మొహం చూస్తున్నావు? అయినా నువ్వు రేపు అల్లం టీ కోసం ఆశపడవని గ్యారంటీ ఏంటి? పెట్టింద్రా ఫిట్టింగ్. చెప్పు అరవింద్. చూడు, ఎన్నికలకు ముందు హామీలిచ్చినట్టు నేను నీతో పెళ్లికి ముందు అబద్ధాలు ఏది దాచలేను. నీకన్నా ముందు 4 అమ్మాయిని లవ్ చేశా. బట్ నో కిస్, నో హగ్, ఓన్లీ 1 సైడ్ లవ్ మాత్రమే. అంతేగా? నిజమేనా? నిజమే. ఈ ప్రపంచంలో నా అందరి మీద ఒట్టు. పెళ్ళేకేం దాచోగా? డైలీ పొద్దున్నుంచి సాయంత్రం వరకు జరిగిందంతా సాయంత్రం ఇంటికొచ్చి నీతో చెప్తా, డైలీ సీరియల్ లాగా. అయితే ఓకే. కల్లో కూడా నేను వేరేవాన్ని ప్రేమించా. ఒకవేళ మాట తప్పితే నేనే ప్రాణం వదిలేస్తా, లేదా నీ ప్రాణం తీస్తా. అమ్మ తల్లి, నీకో దండం. ఇప్పుడు ఆపేస్తే ఇంటికెళ్దాం. ఎక్కు. వేద షార్ట్ మూవీ డబ్బింగ్ కంప్లీట్ చేసి వచ్చాను. నాకు చాలా బాగా నచ్చింది. మీ అందరికి కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నా. మీరందరూ చూసి ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే.